మెదక్ జిల్లా రామాయంపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా రామాయంపేట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో జాతీయతను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించడం, అలాగే భారత్‌ని అభివృద్ధి దిశలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూర్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు తిరంగ యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూర్లో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం యొక్క ఖ్యాతి ప్రఖ్యాతులు అన్నీ కూడా మరి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి రంగంలో మేమంటూ ఉన్నాము. మా భారతదేశానికి పోటీ అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా లేదనే రీతిలో మరి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. దానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అనేది. ఆ కొడుకులు దొంగల్లాగా వచ్చి భారతదేశం హిందూ పౌరులను చంపితే 2 రోజులు నిద్రపోకుండా మరి ముష్కరులను అందరినీ కూడా మరి పాకిస్తాన్లో చొరబడి కేవలం 10-15 నిమిషాలలోనే ఆపరేషన్ సింధూర్ చేసిన ఘనత మన యొక్క దేశానికి దక్కింది. కాబట్టి మరి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము మనం 15 ఆగస్టు 26 జనవరిగా జరుపుకుంటున్నాం. కాబట్టి మరి యొక్క మన భారతదేశం యొక్క జెండా త్రివర్ణ జెండా. కాబట్టి ఈ జెండాను పట్టుకొని ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క జెండాకు విలువనియవలసిందే. జెండా ఖ్యాతిని మరి దేశ ఖ్యాతిని పెంపొందించవలసిందే.